ఫ్రెండ్స్, కడప జిల్లాలోని మైదుగురు నుంచి బ్రహ్మంగారి మఠానికి వెళ్లే దారిలో మనకి ఇలాంటి బోర్డు కనబడుతుంది, ఈశ్వరి దేవి గుహ అని. ఆ బోర్డు దగ్గర నుంచి ఇలా కొద్దిగా ముందుకు వస్తే రైట్ సైడ్ లో మట్టి రోడ్ ఉంటుంది. ఇలా దిగి కొంచెం ముందుకు వస్తే ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం వెనకాల కొండల్లో ఉన్న ఇలాంటి మట్టి రోడ్ లో కొద్దిగా దూరం ప్రయాణం చేసి వస్తే కొండపైకి ఎక్కడానికి ఇలాంటి మెట్లు ఉంటాయి. సుమారు ఒక 150 మెట్లు ఎక్కి వచ్చాక ఇలాంటి ఇల్లు కనబడుతుంది. ఈ ఇంటి చుట్టూ లొకేషన్ భలే ఉంది అసలు. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి కొండపైకి దాదాపు ఒక 250 మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత గుహ దగ్గరికి చేరుకుంటాం. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పెద్ద కుమారుడు అయినటువంటి గోవింద స్వామి గిరియమ్మ దంపతుల కుమార్తెనే ఈ ఈశ్వరమ్మ దేవి అమ్మవారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుహలో ఈశ్వరి దేవి అమ్మవారు 14 సంవత్సరాలు తపస్సు చేశారు. బ్రహ్మంగారు 1693లో సజీవ సమాధి అయ్యే సమయంలో తన పెద్ద కుమారుడైన గోవింద స్వామి భార్య గిరియమ్మని పిలిచి, నేను సజీవ సమాధి అయిన 10 సంవత్సరాల తర్వాత మీకు 5 మంది సంతానం కలుగుతారు, అందులో పెద్దావిడ ఈశ్వరి దేవి, నా అంత శక్తి సంపన్నురాలు అవుతుందని చెప్పి స్వామివారు ఆనాడు సజీవ సమాధి అయ్యారు. ఆ తర్వాత 10 సంవత్సరాలకు స్వామివారు చెప్పినట్టు ఈశ్వరి దేవి అమ్మవారు జన్మించారు. అమ్మవారికి 12 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ గుహలో 14 సంవత్సరాలు తపస్సు చేసి 26 ఏళ్లకి బయటికి వచ్చి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని అమ్మవారు కూడా ప్రచారం చేసి స్వామివారి సజీవ సమాధి పక్కనే అమ్మవారు కూడా జీవ సమాధి అయ్యారు.